టీఆర్ఎస్ నాయకులకు పిడికిలతో చేసే అభివాదము పనికిరాదు అని కవిత అడుగుజాడల్లోనే బాపు కేసీఆర్ కూడా పోతాడని అనుకుంటున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో పాల్గొన్నారు. సిట్ ఏం చేసింది, సిట్ విచారణలో ఏం మాట్లాడినరు, పోలీస్ అధికారులు చెప్పారని, భవిష్యత్తులో సిట్ విచారణ పూర్తి కావాలని, దోషులను జైలుకు పంపాలని అన్నారు. దుబాక నియోజకవర్గంలోని స్వగ్రామమైన పోతారం గ్రామంలో కాశీ విశ్వేశ్వర స్వామి వారి మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో టీచర్ అరాచకం 8వ తరగతి విద్యార్థి ఫైజాన్ను బూతులు తిడుతూ విచక్షణరహితంగా కొట్టిన టీచర్ షాహీన్ స్కూల్పై జైరాబాద్ పోలీసులకు విద్యార్థి కుటుంబ సభ్యుల ఫిర్యాదు. కేసు నమోదు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం వహించారని, విద్యార్థిని కుటుంబ సభ్యులను కాంప్రమైజ్ చేసేలా షాహీన్ స్కూల్ యాజమాన్యం ఒత్తిడి ఇప్పటికైనా స్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 7వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ఒక్కొక్కరికి ₹6 కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్సు, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి మండిపడ్డారు.